కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో అన్ని వర్గాలు మాకు అండగా ఉన్నాయన్నారు. ప్రజల్లోకి వచ్చి ఓట్లు అడిగే ధైర్యం కాంగ్రెస్ బీఆర్ఎస్ కి లేదు, అందుకే తెర వెనుక నాటకాలు ఆడుతున్నాయని కూడా మండిపడ్డారు. కాంగ్రెస్ ప్రభుత్వం అన్ని వర్గాలను మోసం చేసిందని కిషన్ రెడ్డి దుయ్యబట్టారు. అధికారంలోకి వచ్చి ఇన్నాళ్లు అయినా ఎన్నికల వేళ ఇచ్చిన ఏ ఒక్క హామీ నెరవేర్చలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. భవిష్యత్తులో తెలంగాణలో అధికారంలోకి రాబోయేది బీజేపీయేనని కూడా తెలిపారు. బీజేపీ నిరుద్యోగుల కష్టాలు తీరుస్తుందని కూడా స్పష్టం చేశారు. ముఖ్యమంత్రి గారు వాళ్ళ నాయకుడు రాహుల్ గాంధీ నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇస్తాము, కానీ ఒకవేళ ఉద్యోగాలు రాకపోతే ప్రైవేట్ సెక్టార్ లో గానీ గవర్నమెంట్ సెక్టార్ లో గానీ మంచి ఉద్యోగాలు రాకపోతే అందరు కూడా నిరుద్యోగ భృతి అన్ఎంప్లాయ్మెంట్ అలవెన్స్ ఇస్తానని చెప్పాడు. 4,000 రూపాయలు నెలకి ఇస్తానని చెప్పాడు. మరి 14 నెలలైంది, ఒక్క వ్యక్తికి ఒక యువకుడి కూడా ఈ రోజు వరకు నిరుద్యోగ భృతి ఇవ్వకుండా యువకులను చుట్టూ తిప్పుకొని జీజేలు కొట్టించుకొని మోసం చేయడం జరిగింది. మీకు అందరూ తెలుసు, మన హైదరాబాద్ లో అశోక్ నగర్ లో ఉద్యోగాల భర్తీకి సంబంధించినటువంటి అక్కడ అనేక రకాల ఇన్స్టిట్యూషన్స్ ఉన్నాయి. పోలీసు ఉద్యోగానికి కావాల్సిన సివిల్స్ కు ప్రిపేర్ కావాలన్నా, గెజిటెడ్ ఉద్యోగాలకు కావాలన్నా అన్నిటి కూడా అక్కడ కోర్సులు చెప్తారు. ఆ ప్రాంతంలో చాలా లక్షల మంది నిరుద్యోగులు ఉంటారు. ముఖ్యంగా అశోక్ నగర్ లైబ్రరీ దగ్గర చెట్ల కింద చదువుకుంటూ ఉంటారు. అటువంటి నిరుద్యోగుల మధ్యకి రాహుల్ గాంధీ, రేవంత్ రెడ్డి వాళ్ళ పార్టీ నాయకులు ఎలక్షన్స్ ముందు వెళ్లి అనేక రకాల హామీలు ఇచ్చారు. ముఖ్యమంత్రి గారిని రాహుల్ గాంధీని డిమాండ్ చేస్తా ఉన్నాను, సంవత్సరం పూర్తి అయిపోయింది కదా, మీ జాబ్ క్యాలెండర్ ఇచ్చారు కదా, 2 లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తామని. ఒకవేళ భర్తీ చేస్తే అశోక్ నగర్ లైబ్రరీ